Let's welcome my dear Victor Venkatesh. పోటీ మనం ఒకరికొకరికి ఎక్కడమ్మా పోటీ? నాకు నా మనసులో మహారాజు నువ్వే. ఇది పోస్టర్ వాల్యూ. బాలయ్య బాబు అంటే అది, వెంకీ బాబు అంటే ఇది. నేను చూస్తుంటే సడన్ గా మన స్టార్టింగ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు చెన్నైలో ఒక హవా సూపర్ స్టార్స్ లా ఉన్నారు. 4 స్తంభాలు. మన నలుగురిలో రాముడు మంచి బాలుడు. హలో, నేను కొంపతీసి నువ్వు అనుకుంటున్నావా? ఏమే భయపెట్టిస్తే చాలా మంది పిల్లలు మనం హగ్ చేస్తాం, బట్ వీడిని హగ్ చేస్తే ఇంకో తెలియని ఆనందం. చైతు ఇట్రారా. మై వండర్ఫుల్ డాటర్స్ అశ్విత, కావ్య అండ్ భావన. ఇప్పుడు మీ పెద్దోడు కొంత డామినేటింగ్ కదా. ఇప్పుడు ఇంత అందంగా ఉండి కూడా ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యావు? తమ్ముడు కోసం కెరియర్ సాక్రిఫైస్ చేసావా? కాదు, తను కమలాసన్ లాగా ఉండేవారని చెప్పేవాడు మెడ్రాస్. అదే సరదా ఇన్సిడెంట్. తను బిలో యావరేజ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. రైల్వే స్టేషన్ దగ్గర, ట్రాక్స్ దగ్గర అటు 100 ఇటు 100 అలా వచ్చి క్లాష్ ఇవన్నీ చాలా జరిగినాయి అప్పుడు. కానీ ఇప్పుడు డాన్ బాస్కో బుక్ రాస్తే వెంకటేష్ అని రాస్తాడు. ఎంత దారుణం ఇది. రీలీవ్ దట్ వన్ మూమెంట్ డాడ్. నాకు ఐ థింక్ టువర్డ్స్ ద లాస్ట్ మూమెంట్స్ అండ్ ఐ ఫెల్ట్ సో ఏదో ఒకటి చేస్తుంటే పోయేది. తను అంత మంచి పని చేసినా మళ్ళీ బాధపడ్డారు. హీ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను ఇలా చేశారనే ఒక చిన్న ఫీలింగ్. అప్పుడప్పుడు వి కాంట్ టేక్ ఇట్. ఎవ్వరికి తెలియని వెంకటేష్ గురించి ఒక్క విషయం. సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు బాబు. తల చెయ్యి వెనకాల పెట్టాడు అనుకోండి, ఇక అసలు బయట కూడా అంతేనమ్మా. కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తాను. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. మామూలు దెబ్బ అలా కొట్టే ఏరియా. సుబ్బారావు గారు ఎవరయ్యా? అరే ఒక ఐకానిక్ అన్స్టాపబుల్ ఫ్రేమ్. సార్ ఫ్రీజ్ ఫ్రేమ్ సార్. ఓజీస్ ఆఫ్ తెలుగు సినిమా.